ఏవండి, ఏం చదువుతున్నారు? చందమామ కథల్ని చదువుతూ ఉన్నాను. ఏవండి, పేరెంట్స్కి ఒక టాస్క్ ఉంటుందండి. ఏంటంటే ఒక వస్తువు ఇద్దరు పిల్లలకి ఇద్దరిని హర్ట్ చేయకుండా ఇవ్వాలంటే ఎలా ఇవ్వాలి? దానికి సమాధానం చెప్పే ఒక మంచి కథ ఈ చందమామ కథల్లో కలదు. ఆ కథ పేరు అచ్చిరాని వ్యాయామం. పూర్వం ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకు ఇద్దరు కవల పిల్లలు ఉండేవాడు. వారి పేర్లు అజేయుడు, విధేయుడు. అయితే రాజుకి రాజ్యాన్ని పిల్లలకు అప్పచెప్పాల్సిన పరిస్థితి ఏర్పడిందనమాట. అప్పుడు ఆ రాజ్యాన్ని పెద్దవాడైన అజేయుడికి ఇవ్వాలా లేకపోతే చిన్నవాడైన విధేయుడికి ఇవ్వాలనే సందేహం కలిగింది. ఇద్దరిని పిలిచి ఇలా అన్నాడు, పిల్లలారా, మీ ఇద్దరు నాకు సమానమే, కానీ ఈ రాజ్యాన్ని ఎవరికి అప్పచెప్పాలి అనే సందేహం నాకు కలిగినప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. మనము వీధిలోకి వెళ్ళినప్పుడు విగ్రహాలు ఉంటాయి కదా, గొప్పవాళ్ళ విగ్రహాలు పెడుతూ ఉంటాం కదా. అవి పెట్టినప్పుడు వాళ్ళు మంచి చేసి ఉంటారు. ఆ విగ్రహాల ముఖాలలో రాజసం ఉట్టిపడుతూ ఉంటుందన్నమాట. మీ ముఖాల్లో తేజస్సు సరిగా లేదు. మీ ముఖాల్లో తేజస్సు రావాలంటే మీ మానసిక ఆనందం అనేది దృఢంగా ఉండాలి. కాబట్టి మీరు ఈ దగ్గర ఉన్నటువంటి జగమల్లుడు అనే ఒక జట్టి ఉన్నాడు. జట్టి అంటే మల్ల యుద్ధం నేర్పించేటువంటి గొప్ప వీరుడు అనే అర్థం అన్నమాట. మల్ల గురువు అని కూడా చెప్పచ్చు. ఆ జట్టి దగ్గరికి మీరు వెళ్ళండి, ఆయన మీకు కొంత సాధన ఇస్తాడు. అప్పుడు మీ ముఖాల్లో తేజస్సు వస్తుందని రాజుగారు కొడుకులకి చెప్పారు. ఆ తర్వాత మీకు ఈ రాజ్యాన్ని అప్పచెప్తాను, మీరు ఎవరికి అందంగా ఉంటే వాళ్ళకి ఈ రాజ్యాన్ని అప్పచెప్తానని పంపిస్తాడు. పోయే ముందు ఒక నిబంధన పెడతాడు, నేను రాజు కొడుకునని మీరు ఎవ్వరికీ చెప్పకూడదు అని చెప్తారు. సరే అని ఇద్దరు బయలుదేరతారు. ముందు పెద్దవాడు గురువు గారి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళగానే ఆ గురువు గారికి ఒక నిబంధన ఉంటుంది. అదేమిటంటే సంవత్సరానికి ఒక విద్యార్థిని తను శిష్యుడిగా స్వీకరిస్తాడు. సరే, ఈ అజయుడు వెళ్ళాడు. అతను పెట్టిన పరీక్షలన్నీ కూడా నెగ్గాడు. చివరికి ఆ గురుగారి దగ్గర చేరిపోయాడు. ఇతను మాత్రం అక్కడ వెళ్ళకుండా అన్నయ్య వెళుతున్నాళ్లే, నేను ఎందుకులేని ఆగిపోయి ఈ గ్రామాల గుండా వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఉంటే ఇతనికి ఒక గ్రామం కనిపించింది. ఆ గ్రామంలో పొలాలు సరిగా పండటం లేదు. ప్రజలు బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సరే అని ఇతను ఈ గ్రామాల్లో ఆ ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ మాత్రం అన్న రోజు ఆ శరీరం ఇప్పుడాక రాజు కొడుకు కదా, హాయిగా దర్జాగా పడుకుంటూ హాయిగా ఉండేవాడు కదా, కానీ ఇప్పుడు రోజు వ్యాయామం చేస్తూ చెమట కక్కియాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. కానీ అజయుడు తట్టుకొని నిలబడి రోజు గురువుగారు చెప్పిన ఆ విద్యలన్నీ కూడా ప్రదర్శిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఈ యొక్క విధేయుడు ఆ ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గమనించి అందరినీ రమ్మని చెప్తాడు. రమ్మంటే నువ్వెవరని ఆ గ్రామాధికారి ప్రశ్నిస్తాడు. నేను ఈ దేశానికి ఒక రాజు కొడుకుని రమ్మని చెప్తాడు. అప్పుడు భయపడి వాళ్ళందరూ వస్తారు. మీరు బాగా ఇబ్బంది పడుతున్న అర్థం కారణం ఏమిటంటే మీ పొలాల్లో సరిగా నీళ్లు రావటం లేదు, దానికని మనం చెరువులు తవ్వుదాం, ఆ నీళ్ళని పొలాలకు మళ్ళిద్దాం అని చెప్తాడు. రాజు కొడుకు కదా, చెప్తే చేయాలి కదా అని వాళ్ళు వెంటనే భయపడి వెంటనే చెరువులు తవ్వడం ప్రారంభిస్తారు. అలా ఆ నీళ్ళు అన్నీ కూడా పొలాలకు పంపిస్తారు. కానీ తొలి సంవత్సరం అంతగా పండవు, కానీ మళ్ళీ సంవత్సరం పంటలు బాగా వృద్ధి అవుతాయన్నమాట. ఇక్కడేమో ఈ అన్న బాగా మల్ల యుద్ధం బాగా నేర్చుకొని శరీరాన్ని అందంగా తయారు చేసుకొని ఉంటాడు. ఇక ఇద్దరు కలిసి ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ నాన్నగారైన రాజుగారి దగ్గరికి వెళ్తారు. ఇద్దరు వెళ్ళగానే అప్పుడు అడుగుతాడు రాజుగారు, పెద్దవాడా నువ్వేం చేసావు చెప్పురా అంటాడు. అనగానే, నాన్న ఇదిగో నేను మళ్ళీ యుద్ధం నేర్చుకున్నాను, ఇప్పుడు ఎవరైనా కానీ నాతో తలపడలేరు అని చెప్తాడు. చిన్నవాడు అంటాడు, నేనేం చేశాను అంటే ఒక గ్రామాన్ని ఇలా సుభిక్షంగా చేశాను, కరువు కాటకాలతో వదులుతున్నటువంటి ఒక గ్రామాన్ని నేను బాగు చేశాను అని చెప్తాడు. అప్పుడు రాజుగారు చిన్నవాడికి రాజ్యాన్ని అప్పచెప్తాను అంటాడు. అప్పుడు వెంటనే అజయుడు అడుగుతాడు, అదేంటి నాన్న, మీరు నాకు వెళ్ళేటప్పుడు ఏం చెప్పారు, ముఖం అందంగా చేసుకోరమ్మని చెప్పారు కదా, నా ముఖం ఇప్పుడు తమ్ముడు కంటే నాకు అందంగా ఉందంటే అప్పుడు అంటాడు, యువరాజుకు కావాల్సింది ముఖం అందంగా ఉండడం కాదు,
మానసికంగా ఆనందం అనేది చాలా గొప్పది, అందం కూడా చాలా గొప్పది. వాడు వెళ్ళి ప్రజలకి ఏమి కావాలో అది చేశాడు, నువ్వు మాత్రానికి నీ శరీరాన్ని ఉంచి నువ్వు అందంగా మార్చుకున్నావు, కానీ నువ్వు ప్రజలకి ఏమీ చేయలేదు కదా. రాజు అనేవాడు ప్రజలకి ఏదైనా చేసేవాడు రాజు కావాలి అని చెప్పి చిన్నవాడికి రాజ్యాన్ని అప్పచెప్పి పెద్దవాడికి ఈ రాజ్యాన్ని కాపాడే సైన్యాధ్యక్షుడిగా నువ్వు ఉండు అని చెప్తాడు. అలా తండ్రి మాట ఇద్దరు గౌరవిస్తారు. ఇది కథ. పిల్లలకి ఒకే వస్తువు ఇవ్వవలసి వచ్చినప్పుడు ఆ వస్తువుకి ఎవరు తగినవారో అని ఆలోచించి ఇచ్చినట్లయితే బాగుంటుంది.